ఇద్దరు పిల్లలు మీకు? అవును సార్. అమ్మాయి అబ్బాయి అండి. అమ్మాయి 10th క్లాస్ అండి. అమ్మాయి పెద్దదా? అమ్మాయి పెద్ద అండి. అబ్బాయి చిన్నోడండి. వాడు ఏ క్లాసు? 9th క్లాస్ సార్ అబ్బాయి. చిన్నోడు అంటే ఒక సంవత్సరం ఒక సంవత్సరం తేడా సార్. మీరు లేచి బయటకు వస్తున్నారు? అవును సార్. పారిశుద్ధ కార్మికులు కొంచెం అవునండి. శుభ్రమైంది మంగళగిరి చూస్తున్నా. శుభ్రం చేశారు అందరు కలిసి. ప్రజలు కూడా బాధ్యత పెడదామా? ప్రతి వారం నెలకు ఒక రోజు ఒక పూట పెట్టాలి సార్. ప్రజలు కూడా స్వచ్ఛ భారత్ పెట్టాలి సార్. ప్రజలతో కూడా అజ్జాను మరి ఇప్పుడు ఎండలు గట్టుకునే కదా సార్. ఉండే సార్. ఉదయం పూట ఒక పూట ఉదయం పూట ప్రజలతో కూడా మనం స్వచ్ఛ భారత్ చేపిస్తే మన పరిసరాలు మన పరిశుభ్రంగా ఉంటాయి సార్. అంటే దీన్ని వెనకాల వెళ్ళే కష్టం కూడా తెలుస్తుందేమో. అప్పుడు ఎవరు రోడ్ల పైన చెత్త వేరు సార్. అవును. పారిశుద్ధ కార్మికుడు ఇంత కష్టపడుతున్నారు. పారిశుద్ధ కార్మికులు ఎదుర్కొన్న కష్టాలు ఏంటని తెలుసుకుని రోడ్డు పైన రోడ్డు మీద ట్రైన్లు ఎవరు వేరు సార్. అసలు ట్రైన్ లో చెత్తేస్తే తీసాక ఎంత కష్టం అర్థమవుతుంది కదా మనకి. అవును సార్. ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా సరిపోతుందా? బాగా ఉందండి. ఆటోలు ఉన్నాయి, ట్రాక్టర్స్ ఉన్నాయి సార్, పనిముట్లు ఉన్నాయి, బిన్స్ గానీ. అదే మనం అన్ని తెప్పించాము. అన్ని ఉన్నాయి సార్. మాకు మనం మాస్క్ గ్లోజులు అన్ని ఉండే సార్. కాలపార్లు, గంతులు అన్ని ఉండే సార్. సో ప్రజల్లో మార్పు అంటే ప్రజల్లో మార్పు రావాలి సార్. ప్రజల చైతన్యం రావాలి. చైతన్యం రావాలి సార్. ఎక్విప్మెంట్ పరంగా మాత్రం అన్ని బాగానే ఉన్నాయండి. పనిముట్లు అన్ని బాగానే ఉన్నాయి. ప్రజల్లో చైతన్యం వచ్చి సరిపోయింది సార్. నేను అనుకునేదేనంటే కెమెరాలు పెట్టేసి ఎవరన్నా రోడ్డు పైన చెప్పేస్తే పెనాల్టీ వేస్తే ఎలా ఉంటుంది వాళ్ళకి? పెనాల్టీ అయితే రెండోసారి వేరు సార్. అట్ట వేస్తే అమ్మో పెనాల్టీ వేస్తున్నారు 1000 రూపాయలు. మేము రోడ్డు 1000 రూపాయలు వేద్దాం ఫిక్స్ అయిపోయా. రోడ్ల మీద ఫిక్స్ చేశారు 1000 రూపాయలని. రోడ్ల మీద చెత్త వేయకూడదు అని ఏడు సార్ వాళ్ళు. ఇక్కడ అది కాదు, ఇప్పుడు మన వాళ్ళందరూ అమెరికాకి ఇతర దేశాలకు వెళ్తారు, చెత్త రోడ్డు పైన వేరు. అవును. ఇక్కడికి వచ్చేస్తారు కదా. వాటర్ ముందు టీ తాగుతారు సార్. టీ కప్పు కూడా రోడ్డు మీద వేసేస్తారు. అది బొట్లు సరిపడ ఉన్నాయా రోడ్ల పైన? లేవనుకుంటా. లేవు. బిన్స్ లేవు. బిన్స్ ఎక్కువ ఏర్పాటు చేయాలి సార్ మన రోడ్ల మీద. చేస్తే ప్రజలకు అది సౌకర్యంగా ఉంటుందంట. బిన్స్ లో వేస్తారు. ఇప్పుడు మేము చెత్త బండి వచ్చినప్పుడు ఒకళ్ళు ఇవ్వరు సార్. ఉండి లేక ఇంట్లో ఊర్లకి వెళ్ళి వెళ్ళిన వాళ్ళు నైట్ పూట వచ్చేసి ఆ బిన్స్ లో వేసి వెళ్ళిపోతారు. ఇంకా సో మీరు తీసుకునే దానికి సులభంగా ఉండదు. బిన్స్ లో వేస్తే మేము మార్నింగ్ వచ్చినప్పుడు తీసుకెళ్తాక బాగుండేది మాకు. ఇది కదా చేట అవసరం నైట్ ఎత్తేచ్చు కదా దీంట్లో. పోదాం సార్. మనలో మార్పు రావాలి. ప్రజల్లో చైతన్యం రావాలి సార్. చైతన్యం రావాలి. అవును. మార్పు రావాలి. సార్. ఎక్కువ పార్కులు ఇంకేం చేస్తే బాగుంటుంది? ఎక్కువ పార్కు పిల్లలకి సండే వచ్చి పిల్లలు ఫుల్ అయిపోతారండి. ఇక్కడ ఫుల్ అయిపోయి బాగా ఎంజాయ్ చేసి వెళ్తారు సార్. ఇదంతా ఇప్పుడు ఎక్కడ వేస్తున్నారు? డస్ట్బిన్ ఇక్కడ దీంట్లో వేస్తారా? బిన్లు వేస్తామండి. సండే ఫుల్ అయిపోతుంది బాగా. సండే అంతా ఫుల్ అయిపోయింది అన్నట్టు. ఇంకా పెట్టాలి. చాలా ఉంటుంది. ఉదయాన్నే అయితే రన్నింగ్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు వచ్చి ఇక్కడే. మన ఈ మధ్య మీరు ఫ్రీగా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారండి. లోకేష్ గారు ఇట్లా చేశారు. కానీ ఇంకా చేయాలి. అంటే అనుకునేది కొండలు కూడా ఎక్కేదానికి మంచి మార్గాలు ఎత్తుకో. ఇంకేంటన్నా ఏముంది సార్, అంతా బాగానే ఉందండి. మీరు చేసిన మంచి పనులు ప్రజలు బాగా చెబుతున్నారండి మాకు వెళ్ళినప్పుడల్లా. ఇప్పుడు నేను అనుకునేది మంగళగిరి భూగర్భ డ్రైనేజ్, భూగర్భ నీరు ఇదంతా కానీ ఇచ్చేస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. మీకు కూడా సులభం. దోమలు ఉండవు. రెండోది కాలువలో ఎవడు చెత్తేయడు. అదే అడ్వాంటేజ్ అవుతుంది మనకి. ఆటోమేటిక్ గా వెళ్ళిపోతే మాకు కూడా పని భారం తగ్గిద్ది, బాగుండిద్ది. భూగర్భ డ్రైనేజ్ బాగానే ఉంది సార్. ఇది చెయ్యాలి. మీరు చేస్తా. పిల్లలు బాగా చదువు చూపించారు కదా. గుడ్ గుడ్ అన్న.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.